సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో గణపతినేని శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నాడు అని ఒక వికృతమైన ప్రచారం చేస్తా ఉన్నారు. వీళ్ళు బరితెగించే విధానంతో అధికారం కోల్పోతుందా అని చెప్పి తెలుగుదేశం పార్టీకి పిల్లర్స్ గా ఉన్న మాలాంటి వాళ్ళ మీద కొంతమంది మీద ఈ దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఒకటే చెబుతున్నారు, మీరు అమ్మాయికి పుడితే మీ సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ఎవడికి పుట్టిందో తెలిస్తే, లేకపోతే మీ వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు అమ్మాయికి పుడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలాంటి పోస్టులు పెట్టండి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మా కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే ఉంది. గురజాల నియోజకవర్గం నుంచి వరుసగా 7 సార్లు నేను రేపు పోటీ చేయబోతున్నాను. అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎన్ని ఆటుపోట్లు రాజకీయాలు ఎదుర్కొన్నా నన్ను ఆదరించి రాజకీయంగా ఈ స్థాయికి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి మీద చాలా ఆరోపణలు చేశాను, విరుచుకుపడ్డాను. సరస్వతి సిమెంట్స్ విషయంలో ఉన్న ఒక వ్యక్తిగతమైన ద్వేషాన్ని పెట్టుకొని ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా నా వెంట్ర కూడా పేకలేదు. మీరు జగన్మోహన్ రెడ్డిగా చెబుతాను, మీ సాక్షివాడికి, మీకు మీ వైసీపీ సోషల్ మీడియా కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలాంటి ప్రచారాలు మానుకోండి. తెలుగుదేశం పార్టీలో నేనే కాదు, ఈరోజు నాముడున్న 30 సంవత్సరాల నుంచి ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త చివరి రక్తపు బొట్టు వరకు, చివరి ప్రాణం వరకు, చివరి శ్వాస వరకు మా తెలుగుదేశం పార్టీ. మేము చనిపోతే రేపు మా శవమైన తెలుగుదేశం పార్టీ జెండా కలుపుతారు. ఇది విశ్వసనీయత. శ్రీనివాసరావు చెత్త నా కొడుకులాడే చెత్త ప్రచారం మానుకోకపోతే బట్టలకు తీసి కొట్టాల్సిన పరిస్థితి మా కార్యకర్తలకు వచ్చింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని విష ప్రచారాలు మానుకోమని చెప్పి హెచ్చరిస్తాం.